నమస్తే వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమం. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో జీవశాస్త్రంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలను పలు సూచనలు సలహాలు ఇవ్వడానికి మనతో ఈ రోజు ఆర్మూర్ రామ్ మందిర్ ZPHS స్కూల్ అసిస్టెంట్ బయాలజీ MS MA MA రిసోర్స్ పర్సన్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మరియు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కోటగిరి రమేష్ గారు మనతో ఉన్నారు. లేట్ చేయకుండా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు K6 సార్. సార్, ముందుగా ఈ సంవత్సరం మార్చి 2024లో SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జీవశాస్త్ర పరీక్షకు ఏ విధంగా సిద్ధం కావాలి? అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ నెలలో SSC ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థుల కోసం చక్కని సూచనల సలహాలు ఇవ్వడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి K6 యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో SSC ఎగ్జామ్స్ వస్తున్నాయి ఈ నెలలో. మనకు విద్యార్థి జీవితంలో 10వ తరగతి అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు 10th క్లాస్ అనేటటువంటి మెమో అనేటటువంటిది 10 years యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క రిఫ్లెక్షన్గా మనం చూసుకోవచ్చు. మరి ఈ ఎగ్జామ్స్కి విద్యార్థులు ఎలాంటి గాబరా లేకుండా, స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలకు సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు ఎంతో ఇష్టంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలి. అందులో ముఖ్యంగా బయాలజికల్ సైన్స్ జీవశాస్త్రానికి సంబంధించి మనం మాట్లాడినట్లయితే పిల్లలకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు జీవశాస్త్రం. ఎందుకంటే సహజంగా మానవ శరీర నిర్మాణానికి సంబంధించి, మానవ శరీరంలో ఉన్నటువంటి వివిధ జీవక్రియలకు సంబంధించి, మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణము, సహజ వనరులకు సంబంధించినటువంటి అంశాలే మన జీవశాస్త్రంలో ఉంటాయి. సహజంగా విద్యార్థులు చదవడానికి, నేర్చుకోవడానికి ఎంతో కుతూహలంతో ఉన్నటువంటి సబ్జెక్టు మన జీవశాస్త్రం. మరి ఈ జీవశాస్త్రానికి సంబంధించి విద్యార్థులు చక్కగా మంచి ప్లానింగ్తో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ను చక్కగా రాయడానికి అవకాశం ఉంది. ఓకే సార్, బయాలజీ ప్రశ్నపత్రం బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది? ఏ అంశాలకు వెయిటేజ్ ఇస్తారు? మంచి ప్రశ్న అమ్మా. మనకు పరీక్షకు ప్రిపేర్ కావడానికి ముందు ఆ ప్లానింగ్ అనేది చాలా మంచి అవసరం. ఎందుకంటే ఏ ప్లానెడ్ యాక్షన్ లీడ్స్ టు సక్సెస్ అని చెప్పొచ్చు. మనకు 10th క్లాస్లో 10 లెసన్స్ ఉన్నాయి. మనకు ఈ 10 లెసన్స్లో ఒక్కొక్క లెసన్లో మనకు 35 questions, 25 questions, 30 questions ఉన్నాయి. మరి అన్ని ప్రశ్నలు మనం ఎలా చదవాలి, అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ముందుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో బయాలజీ ప్రశ్నపత్రాన్ని కనుక మనం చూసినట్టయితే బయాలజీ ప్రశ్నపత్రంలో మనకు 9 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్కుల ప్రశ్నలు 3 ఉంటాయి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 మార్కుల ప్రశ్నలు 3 ఉంటాయి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్లో మనకి ఎలాంటి ఛాయిస్ ఉండదు, షార్ట్ ఆన్సర్స్లో మనకి ఎలాంటి ఛాయిస్ ఉండదు. లాంగ్ ఆన్సర్స్లో మాత్రం మనము 3 ఏవైనా 2 మనము రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నలు ఎలా వస్తాయి, వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది. సో మనకు చాలామంది పిల్లలు అడుగుతారు ఏ లెసన్ చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి. పిల్లలు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. CC విధానం వచ్చిన తర్వాత పాఠ్యాంశాలకు ఎలాంటి వెయిటేజ్ లేదు. చాప్టర్ వైజ్గా వెయిటేజ్ అనేటటువంటిది ఏమీ లేదు. ఇక్కడ వెయిటేజ్ ఏమైనా ఉంది అంటే కేవలం విద్యా ప్రమాణాలకి మరియు అకాడమిక్ స్టాండర్డ్కి మాత్రమే వెయిటేజ్ ఉంటుంది. మన జీవశాస్త్రంలో 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. మొదటిది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహన. 2వది ప్రశ్నించడము, పరికల్పన. 3వది ప్రయోగాలు. 4వది ప్రాజెక్టు పనులు. 5వది బొమ్మల ద్వారా భావప్రసారం. 6వది మనకు విలువలు, ప్రశంస. 7వది నిజ జీవిత వినియోగము, జీవ వైవిధ్యం. వీటిలో 6, 7 రెండింటిని మెర్జ్ చేసి ఎగ్జామినేషన్కి సంబంధించి మనం 6 అకాడమిక్ స్టాండర్డ్స్గా చూడొచ్చు. సో వీటిలో అకాడమిక్ స్టాండర్డ్స్, ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు ప్రతి లెసన్లో ఉంటాయి. మన 10th క్లాస్లో 10 లెసన్స్ ఉన్నాయి. 10 లెసన్స్లో అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వెయిటేజ్ అనేటటువంటిది అకాడమిక్ స్టాండర్డ్స్కి మాత్రమే ఉంటుంది, కానీ పాఠ్యాంశాలకు వెయిటేజ్ అనేటటువంటిది ఉండదు. ఓకే సార్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతారు? వాటి సరళి ఏ విధంగా ఉంటుంది ప్రశ్నల యొక్క? మంచి ప్రశ్న అమ్మా. వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకు 3 అడుగుతారు. ఈ 3 కూడా మనకు ఎలా ఉంటాయి, ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ చెప్పాలంటే మనకు 2nd అకాడమిక్ స్టాండర్డ్ ప్రశ్నించడము, పరికల్పనకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుంది ప్రశ్న అంటే చూడండి, మనకు కిరణజన్య సంయోగక్రియ యొక్క రేటు అనేటటువంటిది శ్వాసక్రియ రేటు కన్నా కనుక తక్కువగా కనుక జరిగితే మొక్కల్లో ఏం జరుగుతుంది అంటే if the rate of respiration is more than the rate of photosynthesis in plants, what will happen అని అడుగుతారు.
లేదంటే మనకు ఇఫ్ ద డయాఫ్రమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ బాడీ వాట్ విల్ హ్యాపెన్స్ అనేటటువంటి ప్రశ్న మనకు శ్వాసక్రియ నుంచి అడగవచ్చు. అదే మన విసర్జన క్రియకు సంబంధించి మనం మాట్లాడినట్టయితే ఇఫ్ ద వేస్ట్ మెటీరియల్స్ ఆర్ నాట్ సెంట్ అవుట్ ఫ్రమ్ అవర్ బాడీ వాట్ విల్ హ్యాపెన్స్ అంటారు. అంటే విసర్జక పదార్థాలు మన శరీరం నుండి టైం టు టైం కనుక బయటకు పంపించినట్టయితే ఏం జరుగుతుందని అడగచ్చు. లేదు అనుకుంటే మనకు న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి ఇఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ డిక్రీజ్డ్ మోర్ ర్యాపిడ్లీ వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్ అని అడగచ్చు. లేదనుకుంటే మన ఇఫ్ ద మ్యూకస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ ఈసోఫేగస్ వాట్ విల్ హ్యాపెన్స్ అనేటటువంటి ప్రశ్న అడగచ్చు. అంటే మనకు ఏం జరుగుతుంది అని ఒక ఊహించి రాసేటటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా మనకు 2 మార్కులకు వస్తుంది. ఈ పరికల్పనకు సంబంధించిన ప్రశ్నలు ప్రతి లెసన్లో ఉంటాయి, వాటిని ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా మనకు ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి 2 మార్కుల ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎలా అడుగుతారు? ముఖ్యంగా ఎక్స్పెరిమెంట్కి సంబంధించి చెప్పాలంటే మన బయాలజీలో 10 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఈ 10 ఎక్స్పెరిమెంట్స్లో పరికరాలకు సంబంధించి కానీ జాగ్రత్తలకు సంబంధించి కానీ మనకు 2 మార్కుల ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రశ్న ఎలా ఉంటుందంటే వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అని అడుగుతారు. లేదు ప్రికాషన్స్కి సంబంధించి మనం మాట్లాడినట్టయితే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ టు కండక్ట్ రైజోపస్ ఎక్స్పెరిమెంట్ అని అంటారు. అంటే మెటీరియల్స్ కానీ ప్రికాషన్స్కి సంబంధించి కానీ మనకు 2 మార్కుల ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ టు డైలీ లైఫ్కి సంబంధించి నిజ జీవిత వినియోగానికి సంబంధించి ఒక 2 మార్కుల ప్రశ్న అడుగుతారు. ఎలా అడుగుతారంటే శిలాజ ఇంధనాలకి 2 ఉదాహరణలు చెప్పండి అని అడుగుతారు ఫాజిల్ ఫ్యూయల్స్కి. లేదంటే మనకు వాటర్ స్కాసిటీ ఉంది, నీటి కొరత ఏర్పడుతుంది, దానికి గల కారణాలు ఏమై ఉంటాయని అడుగుతారు. లేదనుకుంటే అడాలసెన్స్ ఏజ్లో ఎలాంటి లైఫ్ స్కిల్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలని అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు 3 ఉంటాయి. ఒకటి పరికల్పనకు సంబంధించి, ఒకటి ప్రయోగాన్ని యొక్క మెటీరియల్ ప్రికాషన్కి సంబంధించి, మరొకటి నిజ జీవిత వినియోగానికి సంబంధించి 3 ప్రశ్నలు 2 మార్కులకు అడుగుతారు. 3ంటికి మనం 3 రాయాలి. ఓకే సార్, అలాగే స్వల్ప సమాధాన ప్రశ్నలు ఏ విద్యా ప్రమాణాల ఆధారంగా అడుగుతారు? విద్యార్థులు వాటికి జవాబులు ఎలా రాయాలంటారు? అవునమ్మా, స్వల్ప సమాధాన ప్రశ్న మనకు 4 మార్కులకు ఇవ్వబడుతుంది. మొత్తానికి మనకు 3 ఇవ్వబడతాయి. 3ంటికి మనం 3 రాయాలి, ఇక్కడ ఛాయిస్ లేదు. మరి అవి ఏ విధంగా అడుగుతారు, ఏ విద్యా ప్రమాణాల ఆధారంగా అడుగుతారో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిగా మనకు విషయావగాహనకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతారు. విషయావగాహనలో మనకు రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకటి వివరించండి అని చెప్పేసి, మరొకటి భేదాలను తెలపండి అని చెప్పేసి, మరొకటి ఉదాహరణలు తెలపండి అని చెప్పేసి. సో ఇక్కడ మనము భేదాలను తెలపండి అనేటటువంటి ప్రశ్నలు ఎలా వస్తాయి, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చూడండి. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అడుగుతారు. స్వయం పోషణకు పరపోషణకు మధ్య గల భేదాలను తెలపండి అంటారు. లేదంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని అడుగుతారు. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద కైమ్ అండ్ బోలస్ అని అడుగుతారు. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద హోమోలాగస్ ఆర్గన్స్ అండ్ అనలాగస్ ఆర్గన్స్ అని అడుగుతారు. సో ఈ విధంగా భేదాలను తెలిపేటటువంటి ప్రశ్న మనకు 4 మార్కులకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరొక ప్రశ్న మనకు ప్రాజెక్టు పనులకు సంబంధించి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఏంటి అంటే మనకు ప్రాజెక్టు పనులకు సంబంధించి మనకు ఒక బాక్స్ టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టేబుల్కి సంబంధించి ఒక 4 ప్రశ్నల కింద అడుగుతారు. మనకి ఈ టేబుల్స్ మన 10th లెసన్స్లో మనం చూసినట్టయితే ఫస్ట్ లెసన్లో మనకు డైజెస్టివ్ ఎంజైమ్కి సంబంధించి ఒక టేబుల్ ఉంది, తర్వాత వైటమిన్స్కి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఉంది, మరియు ఫైటో హార్మోన్స్కి సంబంధించి ఒక టేబుల్ ఉంది, ఎండోక్రైనల్ గ్లాండ్స్కి సంబంధించి ఒక టేబుల్ ఉంది, అండ్ వివిధ జీవుల్లో ఉన్నటువంటి ఎక్స్క్రిటరీ ఆర్గన్కి సంబంధించిన ఒక టేబుల్ ఉంది, ఆల్కలైడ్స్కి సంబంధించిన ఒక టేబుల్ ఉంది. సో టేబుల్ వాళ్ళే ఇస్తారు, దానికి సంబంధించి కింద 4 ప్రశ్నలు అడుగుతారు. మ్యాక్సిమంగా ఆ టేబుల్లో నుంచే మనకు ఒక 3 ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. ఒక ప్రశ్న కొద్దిగా బియాండ్గా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 4 మార్కులకు ఒక ప్రాజెక్టు వర్క్ సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతారు. ఇంకొకటి మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నిజ జీవిత వినియోగానికి సంబంధించి కూడా మనకు ఇంకొక ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంటుంది 4 మార్కులు. అవి ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా మనకు న్యూట్రిషన్ లెసన్ అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ను అలవాటు చేసుకుంటారు? అండ్ అగైన్ విసర్జన వ్యవస్థకు సంబంధించి డయాలసిస్, కిడ్నీ యొక్క నిర్మాణము, వాటన్నిటికి సంబంధించినటువంటి అవగాహన చేసుకున్న తర్వాత వాట్ ఆర్ ద హ్యాబిట్స్ యూ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఆఫ్టర్ రీడింగ్ ద ఎక్స్క్రిషన్ లెసన్ అని అడుగుతారు. అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ ఆర్ గోయింగ్ టు సజెస్ట్ టు ఎల్డర్స్ రిగార్డింగ్ ఎడిమా అని అడుగుతారు. సో ఈ విధంగా నిజ జీవిత వినియోగానికి సంబంధించి మన పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలో నుంచి ఒక్క ప్రశ్న కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి 4 మార్కుల ప్రశ్నలో ఒక విషయావగాహనకు సంబంధించి, ఒక ప్రాజెక్టు వర్క్కి సంబంధించి, ఒక నిజ జీవిత వినియోగానికి సంబంధించి మనకు 3 ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, వ్యాసరూప ప్రశ్నలు ఎలా ఉంటాయి? వీటిలో విద్యార్థులకు ఏమైనా ఛాయిస్ ఉందా? అవునమ్మా, వ్యాసరూప ప్రశ్నలు మనకు 3 ఇస్తారు. వాటిలో మనము 2 రాయాల్సినటువంటి అవకాశం ఉంది.
సో ఈ 3 ప్రశ్నలు వేటి నుంచి అడుగుతారు అంటే ముఖ్యంగా ఒకటి విషయావగాహనకు సంబంధించి అడుగుతారు, ఒకటి మనకు బొమ్మల ద్వారా భావ ప్రసారానికి సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతారు, మూడవది ప్రయోగానికి సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతారు. సో వ్యాసరూప ప్రశ్నలకు మనకు 6 మార్కులు కేటాయించడం జరిగింది కాబట్టి వీటిని పూర్తిగా వ్యాసరూప ప్రశ్నలు మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటిలో మనం చూసినట్టయితే విషయావగాహనకు సంబంధించి డిఫరెన్సెస్ అడగవచ్చు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ అడగచ్చు, లేదా రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద మైటాసిస్ అండ్ మియాసిస్, సమవిభజనకి మరియు క్షయకణ విభజనకి మధ్య గల భేదాలు తెలపండి అని అడుగుతారు. సో ఈ విధంగా డిఫరెన్సెస్కి సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి విద్యార్థులు, డిఫరెన్సెస్ షుడ్ బి రిటన్ ఇన్ ఏ టాబ్యులర్ ఫామ్. ఒక టేబుల్ రూపంలో మనము బాక్స్ కొట్టి మనము డిఫరెన్సెస్ మనము భేదాలు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా వివరించడానికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మానవుల్లో లింగ నిర్ధారణ ఏ విధంగా చేస్తారనేటువంటి ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు 4 R'స్కి సంబంధించినటువంటి ఒక లాంగ్ ఆన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్కి సంబంధించి. అదేవిధంగా విసర్జన వ్యవస్థకు సంబంధించి నెఫ్రాన్కి సంబంధించినటువంటి ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. మూత్రం ఏ విధంగా ఏర్పడుతుంది, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, దానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదే లెసన్లో డయాలసిస్కి సంబంధించి కూడా మనకు లాంగ్ ఆన్సర్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ని మనము సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద గట్ అని అంటాం. ఎందుకు అంటామో వివరించండి అని అడుగుతారు. అట్ ద సేమ్ టైం మౌత్ని ఒక మంచింగ్ మెషిన్ అంటున్నాం, ఎందుకు అంటున్నామో వివరించండి అని అడుగుతారు. ఈ విధంగా వివరించండి, భేదాలను తెలపండి అనేటటువంటి ప్రశ్నలు మనకు 10 లెసన్స్లో ఉన్నాయి. వీటిలో నుంచి ఒక ప్రశ్న మనకు లాంగ్ ఆన్సర్ 6 మార్క్స్లో వస్తుంది. మరొకటి ప్రయోగానికి సంబంధించి వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రయోగానికి సంబంధించి మెటీరియల్స్, ప్రికాషన్స్ మనకు 2 మార్కులు అడుగుతారు. పూర్తి ప్రయోగానికి సంబంధించి మనకు లాంగ్ ఆన్సర్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు 10 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. మనకు ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ అని చెప్పేసి, హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అని, మోడ్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి, తర్వాత రైజోపస్ ఎక్స్పెరిమెంట్ అని, రూట్ ప్రెజర్ అని, ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. కాబట్టి ఈ 10 ఎక్స్పెరిమెంట్స్ని కనుక మనం చూసుకుంటే మనకు ఒక లాంగ్ ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ ఆన్సర్ రాసే క్రమంలో ఆ ప్రయోగం యొక్క ఏమేంటి, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్, పరికరాలు రాయాలి, ప్రొసీజర్ రాయాలి, అబ్జర్వేషన్ రాయాలి, అనాలిసిస్ ఆఫ్ ద రిజల్ట్స్ రాయాలి, జర్నలైజేషన్ రాయాలి. దానికి సంబంధించి ఒక చక్కని పటాన్ని కూడా మనం దించవలసి ఉంటుంది లాంగ్ ఆన్సర్ మనకు ప్రయోగానికి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు. అదేవిధంగా మరొక లాంగ్ ఆన్సర్ మనకు బొమ్మల ద్వారా భావ ప్రసారానికి సంబంధించినటువంటి ప్రశ్న ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్, కేవలం డయాగ్రామ్ వేసి భాగాలు గుర్తించడం కాదు, దాని గురించి వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మన ఫస్ట్ లెసన్లో కనుక మనం చూసినట్టయితే క్లోరోప్లాస్ట్కి సంబంధించినటువంటి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ విత్ క్లీన్, నీట్ లేబుల్ డయాగ్రామ్ అని అడగవచ్చు. లేదా మనము రెస్పిరేషన్కి సంబంధించి మనం కనుక చూసినట్టుకుంటే వాట్ ఈస్ కాల్డ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ విత్ క్లీన్, నీట్ లేబుల్ డయాగ్రామ్ అంటారు. సో పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పేసి మనం దేని అంటాము, మైటోకాండ్రియా అని అంటాం. కాబట్టి మైటోకాండ్రియా చక్క డయాగ్రామ్ దించి దాన్ని లేబులింగ్ చేసి భాగాలు గుర్తించి దాని యొక్క నిర్మాణాన్ని మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్, దానికి సంబంధించి కూడా మనకు లాంగ్ ఆన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. చక్కగా ఆ ఫ్లవర్ యొక్క మనం డయాగ్రామ్ దించి దాన్ని లేబులింగ్ చేసి దాని గురించి మనం వివరించాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు నర్వ్ సెల్కి సంబంధించినటువంటి ఒక లాంగ్ ఆన్సర్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనం డయాగ్రామ్ ద్వారా వివరించాలి. మనకి అకాడమిక్ స్టాండర్డ్ కూడా అదే, ఏంటంటే మనకు కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్. సో డయాగ్రామ్ వేసి దాని గురించి మనం వివరించడం వల్ల మనకు 6 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా 6 మార్కుల ప్రశ్నలు మనకు 3 ఉంటాయి. ఆ 3లో మనం ఏవైనా 2 రాయాలి. ఆ 3 కూడా ఒకటి విషయావగాహనకు సంబంధించి భేదాలు కానీ వివరించండి అని కానీ అడగచ్చు. రెండవది ప్రయోగానికి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతారు. మూడవది బొమ్మల ద్వారా భావ ప్రసారానికి సంబంధించి అడుగుతారు. ఈ మూడిట్లో ఏదైనా ఒకదాన్ని మనం ఎంచుకునే అవకాశం ఉంటుంది. సార్ అలాగే పార్ట్ బి ఎలా ఉంటుంది? పార్ట్ బి మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయండి. అన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి, బహుళైచ్ఛిక ప్రశ్నలే ఉంటాయి. సో ఈ 10 ప్రశ్నలు కూడా మనకు వెయిటేజ్ ఉంది. ఈ 10 ప్రశ్నల్లో 8 ప్రశ్నలు మనకు విషయావగాహనకు సంబంధించి అడుగుతారు డైరెక్ట్గా. అట్ ద సేమ్ టైం మనకు మిగతా 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్న మనం ప్రయోగానికి సంబంధించి అడుగుతారు. ఆ ప్రయోగానికి సంబంధించి ఏ కెమికల్ని మనం ఉపయోగించామనుకోవచ్చు, అట్లా ABCDలో ఉన్నటువంటి ఆ కెమికల్ని మనం ఐడెంటిఫై చేయాలి. మరొక ప్రశ్న మనకు బొమ్మల ద్వారా భావ ప్రసారానికి సంబంధించి అడగవచ్చు. మనకు డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చేసేసి ఒక పార్ట్ని యారో మార్క్లో ఇచ్చి ఐడెంటిఫై దిస్ పార్ట్ అంటారు. లేదనుకుంటే అక్కడ డయాగ్రామ్ వాళ్ళు ఇచ్చి ఒక పార్ట్ని మిస్ చేసేసి ఐడెంటిఫై ద మిస్సింగ్ పార్ట్ అని అడుగుతారు. సో ఈ 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విషయావగాహనకు సంబంధించి ఉంటాయి.
ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏమో ప్రయోగానికి సంబంధించి ఉంటుంది, ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకు డయాగ్రామ్కి సంబంధించి ఉంటుంది. టోటల్ 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకు పార్ట్ బిలో ఉంటాయమ్మా. ఓకే సార్, అలాగే ఈఎస్ఎస్సి 2024లో బయాలజీ ప్రశ్నపత్రంలో ఇవ్వబడని అంశాలు ఏమిటి వివరించగలరా పూర్తిగా? చాలా ముఖ్యమైన ప్రశ్న అమ్మా. ఎందుకంటే మనం చూసాము లాస్ట్ ఇయర్ నుంచి క్వశ్చన్ పేపర్ మారింది. మనకు లాస్ట్ ఇయర్ కూడా మనకు పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మనకు ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ రెండు ఒకే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం వలన కొంచెం ఉత్తీర్ణతలో కూడా ఇబ్బంది వచ్చింది. కానీ ఈ సంవత్సరము తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం TBSM యొక్క రిప్రజెంటేషన్ వలన మనకు ప్రభుత్వం మరియు SCERT వారు ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్ రెండు పరీక్షలను వేరు రోజుల్లో కండక్ట్ చేస్తున్నారు. సో ఈ సంవత్సరం మనకు 28th మార్చి నాడు ఉంది. అట్ ద సేమ్ టైం మనకు 27 మనకు హాలిడే ఉంది కాబట్టి పిల్లలు చక్కగా ప్రిపేర్ కావచ్చు. మరి ప్రిపేర్ అయ్యే సమయంలో ఏది ప్రిపేర్ కావాలో చెప్తున్నాం. దాంట్లో ఈ సంవత్సరం ఏది ప్రిపేర్ కాకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 17 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఉండేది, ఇప్పుడు 9 ప్రశ్నలతోనే వచ్చింది. కాబట్టి ఏ అంశాలను మనం అక్కడ ఇగ్నోర్ చేయాలి? ముఖ్యంగా ప్రశ్నించడానికి సంబంధించిన ప్రశ్నలు, ప్రశంసించడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మరియు నినాదాలు రాయడానికి సంబంధించిన ప్రశ్నలు మనకు ఈ విద్యా సంవత్సరం SSCలో ఇవ్వడానికి వీల్లేదు. నినాదాలు అంటే మనం ఇంతకు ముందు చూసాం, ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి నినాదాలు రాయండి, ఫీమేల్ ఫోర్టిసైడ్కి సంబంధించిన నినాదాలు రాయండి, చైల్డ్ మ్యారేజెస్కి స్టాప్ చేయడానికి సంబంధించినటువంటి నినాదాలు రాయండి అని అడిగారు. సో అలాంటి నినాదాలకు సంబంధించిన ప్రశ్నలు కానీ, ప్రశ్నించడానికి సంబంధించిన ప్రశ్నలు కానీ, తర్వాత ప్రశంసించడానికి సంబంధించిన ప్రశ్నలు మనకు ఈ విద్యా సంవత్సరంలో ఇవ్వడానికి వీలు లేదు. ఎట్ ద సేమ్ టైం మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని బాక్స్ ఐటమ్స్ ఉంటాయి. డూ యూ నో, థింక్ అండ్ డిస్కస్, మీకు తెలుసా, ఆలోచించండి, చర్చించండి అని. సో ఆ బాక్స్ ఐటమ్స్ సంబంధించి ప్రశ్నలు కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వరు. సో ఓవరాల్గా ప్రశ్నించడము, ప్రశంసించడము, నినాదాలు రాయడము, డూ యూ నో, థింక్ అండ్ డిస్కస్, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు ఈ విద్యా సంవత్సరం SSCలో అడగడానికి అవకాశం లేదు. ఓకే సార్, అలాగే బయాలజీ ఎగ్జామ్ రాసే సమయంలో అతి ముఖ్యమైన టైం మేనేజ్మెంట్ గురించి మీరు ఏం సూచనలు ఇస్తారు విద్యార్థులకు? మన బయాలజీ పరీక్ష అనేటటువంటిది 1:30 నిమిషాల పరీక్ష. వీటిలో 1:15 నిమిషాలు మనకు ప్రశ్నాపత్రం రాయడానికి అవకాశం ఉంటుంది. 9 ప్రశ్నల్లో మనం 8 ప్రశ్నలకు సమాధానం రాయాలి. మిగతా 15 నిమిషాలు వచ్చేటప్పటికి మనకు పార్ట్ బి. సో ప్రశ్నాపత్రాన్ని ముందుగా తరోగా చదవాలి. జస్ట్ గో త్రూ ద క్వశ్చన్ పేపర్, పూర్తిగా చదివి అవగాహన చేసుకొని ఏ ప్రశ్న ఎన్ని మార్కులకు ఇచ్చారు, 2 మార్కుల ప్రశ్నకు మనం 2 మార్కులకు సరిపడా సమాధానాన్ని రాయాలి, 4 మార్కుల ప్రశ్నకు 4 మార్కులకు సంబంధించిన సమాధానాన్ని రాయాలి, 6 మార్కుల ప్రశ్నకు కూడా మనం 6 మార్కులకు సరైనటువంటి సమాధానం రాయాలి. ముఖ్యంగా 4 మార్కుల్లో కానీ 6 మార్కుల్లో కానీ ఆ ప్రశ్నకు సంబంధించి ఏదైనా డయాగ్రామ్ కనుక ఉంటే ఖచ్చితంగా మనం డయాగ్రామ్ వేయాలి. దానివల్ల మీకు మార్క్స్ ఎక్కువ రావడానికి ఫెచ్చింగ్గా ఉంటుంది. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. మనం చూస్తున్నాం ఆ పరీక్షలో 40కి 40 మార్కులు వచ్చిన పిల్లాడు కానీ, ఫెయిల్ అయిన పిల్లాడు కానీ, ఇద్దరు పిల్లలకు ఉన్నటువంటిది 1:30 నిమిషాలు మాత్రమే. కాబట్టి విజేతకైనా పరాజితకైనా ఇద్దరికీ ఒకే విధమైనటువంటి సమయం ఉంది. కాబట్టి ఆ సమయాన్ని కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని ఏ ప్రశ్నకు ఎంత సమాధానం రాయాలి, ఎంత సమయంలో రాయాలి అనేటటువంటిది మనం ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అందుకే చెప్తున్నాం మనం ప్లాన్డ్ యాక్షన్ లీడ్స్ టు సక్సెస్ అనేటటువంటిది. సో కాబట్టి డయాగ్రామ్కి సంబంధించి కూడా మనం ఎక్కువ టైం తీసుకోకుండా ఆర్టిస్టిక్ డయాగ్రామ్ ఏమి కాకుండా కరెక్ట్గా ప్రపోర్షన్గా మనం డయాగ్రామ్ని దించి దానికి సంబంధించి లేబులింగ్ చేయాలి. సో 1:15 నిమిషాల్లో ప్రశ్నాపత్రాన్ని మనం పూర్తి చేయాలి. మిగతా 15 నిమిషాలు మనం పార్ట్ బికి సమయం కేటాయించినటువంటి అవసరం. ఓకే సార్, చివరిగా జీవశాస్త్రంలో విద్యార్థులు పాస్ అవ్వాలి, మంచి GPA సాధించాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టుగా జీవశాస్త్రం అనేటటువంటిది పిల్లలకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్. మనం చూస్తాం 10th క్లాస్లో కూడా 10 లెసన్స్లో ఫస్ట్ లెసన్లో జీర్ణక్రియ, సెకండ్ లెసన్లో శ్వాసక్రియ, 3వ లెసన్లో రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, కోఆర్డినేషన్ అండ్ లైఫ్ ప్రాసెస్, హెరిడిటీ, ఎన్వైరన్మెంటు, న్యాచురల్ రిసోర్సెస్. సో అన్నీ కూడా మన శరీర నిర్మాణానికి సంబంధించి, మన శరీరంలో జరిగేటటువంటి జీవక్రియలకు సంబంధించి, మన చుట్టూ ఉన్న పర్యావరణానికి సంబంధించి, సహజ వనరులకు సంబంధించి ఉంటాయి. కాబట్టి విద్యార్థికి ఖచ్చితంగా వీటిపైన ఒక ప్రాథమికమైన అవగాహన ఉంటుంది. చక్కగా ప్రిపేర్ కావడం వల్ల మరింత ఉన్నతంగా, ఉత్కృష్టంగా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు. పిల్లలు ఇక్కడ బిలో యావరేజ్ పిల్లలైనా, యావరేజ్ పిల్లలైనా 40కి 30 మార్కుల పైన ఈజీగా వాళ్ళు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎబో యావరేజ్ పిల్లలు అయితే మనకు 40 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రెండవది ప్రిపరేషన్లో పిల్లలు చాలా ముఖ్యంగా గమనించండి. ఇంతకుముందు చెప్పాం మనకు వచ్చేటటువంటి SSC మెమో అనేటటువంటిది 10 years ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క రిఫ్లెక్షన్ మనం చెప్తున్నాం. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి గాబరా లేకుండా, స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చదవండి. పనులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకండి. స్టాప్ ప్రోక్రాస్టినేషన్ అనేది.
మనకి ఒక్కొక్క ఎగ్జామ్కి మధ్యలో ఒక్కొక్క రోజు సెలవు ఉంది. ఒక సెలవు ఉంది కదా మెల్లగా చదువుతాం, ఇంకో గంట సేపటి తర్వాత చదువుతాం అనుకోకుండా ఎప్పటి పని అప్పుడే చేసుకోండి. ఎందుకంటే మనం పనులు వాయిదా వేసుకుంటూ వెళితే అట్ ద ఎండ్ ఆఫ్ ది మనకు స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్లో చదివినట్టయితే మనకు విషయాలు జ్ఞాపకం ఉండేటటువంటి అవకాశం తక్కువ. రెండవది, పిల్లలు ఏకాగ్రతతో చదవండి. కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్తున్నాం, స్వామి వివేకానంద చెప్తారు, ఒక మనిషికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం ఏకాగ్రతలో ఉన్న వ్యత్యాసం తప్ప మరొకటి ఏమీ లేదంటారు. స్వామి వివేకానంద ఏమంటారంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్డినరీ పర్సన్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ లైస్ ఇన్ ద డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటారు. కాబట్టి చక్కని ఏకాగ్రతతో చదవండి. మూడవది, అతి ముఖ్యమైనటువంటిది, ఆత్మవిశ్వాసంతో చదవండి. సో ఈ పరీక్షలు మీరు కొత్తగా రాయట్లేదు, మనము సంవత్సరం అంతా జూన్ నుంచి చదువుకుంటూ ఉన్నాము. ఫార్మేటివ్ ఎగ్జామ్స్, సమ్మేటివ్ ఎగ్జామ్స్, ప్రీఫైనల్ ఎగ్జామ్స్, రకరకాల స్లిప్ టెస్టులు అన్నీ మనం రాస్తూ ఉన్నాం. కాబట్టి 10 లెసన్స్కి సంబంధించి పూర్తిగా మనం చదువుకున్నాం. పూర్తిగా ప్రతి విషయం పైన మనకు అవగాహన ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్కి మనం గాబరపడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో రాయండి. ఎందుకంటే నేను చదివాను, నేను అనేక రకాల పరీక్షలు వీటిపైన రాశాను, అలాంటి పరీక్షలు ఇదొక పరీక్ష మాత్రమే, నేను ఖచ్చితంగా బాగా రాయగలను అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది విజయానికి చాలా ముఖ్యమైనటువంటిది. ఒక్క మాటల్లో చెప్పాలంటే అసలు విశ్వాసమే విజయ రహస్యం. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఆత్మవిశ్వాసంతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్కి వెళ్ళండి. ముఖ్యంగా మన బయాలజీ పరీక్ష అయితే ఈ సంవత్సరం పిల్లలకు చాలా అదృష్టమని చెప్పొచ్చు. మన పరీక్షకు మనకు ప్రత్యేకమైనటువంటి రోజును కేటాయించారు. కేవలం 9 మార్కులతోనే మనకు 9 ప్రశ్నలతోనే మనకు ప్రశ్నాపత్రం ఉంది. కేవలం 1.5 అవర్లో మన ఎగ్జామ్ అయిపోతుంది. సబ్జెక్ట్స్ కూడా మనకు చాలా లైవ్లీ సబ్జెక్ట్స్గా ఉన్నాయి. అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాయి. వాటిపైన పూర్తి క్రిస్టల్ క్లియర్గా మీకు సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి చక్కగా చదువుకొని మంచి జీపీఏతోని మంచి స్కోరింగ్ తీసుకొచ్చి పిల్లలు ఎస్ఎస్సిలో ఉత్తీర్ణులు అవుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ప్లాన్ వెల్, ప్రిపేర్ వెల్ అండ్ పర్ఫామ్ వెల్. మీరు చక్కగా ఎస్ఎస్సిలో విజయ దుందుపి మోగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే సార్, ఎస్ఎస్సి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జీవశాస్త్రంలో మార్క్స్ ఎలా సాధించాలి ఎక్కువ, అదేవిధంగా ఏ ప్రశ్నలు అడుగుతారు, ఏ ప్రశ్నలు అడగరు, ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పలు విషయాల గురించి విద్యార్థులకు సూచనలు, సలహాలు తెలియజేసినందుకు K6 తరపున ధన్యవాదాలు సార్. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి మీ K6.